Dear parents, put 5 rational numbers between 1 and 2. ఒకటనే అంకికి రెండనే అంకికి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ని ఉంచండి. అంటే ఇప్పుడు 1కి 2కి మధ్యలో 1.1 అని 1.2 అని 1.3 అని అట్లా వస్తూ ఉంటాయన్నమాట. అటువంటి నెంబర్స్ని మనం p/క్యూబ్ రూపంలో రాయొచ్చు. ఇది డైరెక్ట్ లెక్క, బేసిక్స్ కాదు, డైరెక్ట్ లెక్క. ఏ క్లాసు చెప్పడం లేదు, చెప్పామనుకోండి ఆ క్లాస్ వాడు వెంటో మిగిలిన క్లాస్ వాడు వెంటో. అందువల్ల జాగ్రత్త చెప్తాను. సులువు, చాలా సులువైంది. ఇది అయిపోయింది, ఇదే టైప్ మీద లెక్కిస్తాను, మీరు చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టాలి. 1కి 2కి మధ్యలో 5 రేషనల్ నెంబర్స్ కావాలి. 5 + 1 = 6. 5 రేషనల్ నెంబర్స్ కావాలి కాబట్టి 5 ఒకటి కలపండి. 5 + 1 6. 1 2. 6 × 1/6, 6 × 2/6. 1 2 1 2 వేసుకున్న తర్వాత 6తో పైన గుణించండి, కింద గుణించండి. 6తో పైన గుణించండి, కింద గుణించండి. అంటే కింద గుణించడం అంటే కింద భాగించడం. 6తో గుణించి భాగించండి, 6తో గుణించి భాగించండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 6/6. 6 2s are 12/6. 5 రేషనల్ నెంబర్స్, 5 రేషనల్ నెంబర్స్ between 1, 2 = 6/6 తర్వాత ఎంత? 7/6, 8/6, 9/6, 10/6, 11/6. 1 2 3 4 5 ఇవన్నీ కూడా 1కి 2కి మధ్యలో ఉండేటటువంటి రేషనల్ నెంబర్స్. వీటిని భాగిస్తే 1.1 అని 1.2 అని 1.25 అని అట్లా వస్తూ ఉంటాయి. 1కి 2కి మధ్యలో ఉంటాయి. ఇంకొక లెక్క చెప్తాను, మీకు అర్థమవుతుంది. Put 4 rational numbers. Put 4 rational numbers between 3, 4. 3కి 4కి మధ్యలో 4 రేషనల్ నెంబర్స్ ఉంచాలి. 4 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 5. అది ఫస్ట్ స్టెప్. ఎన్ని రేషనల్ నెంబర్స్ కావాలంటున్నారు, దానికి 1 కలపండి. ఓకే, 3 4. 3 × 5/5, 4 × 5/5. ఈ 5తో పైన గుణించండి, కింద భాగించండి, పైన గుణించండి, భాగించండి. 15/5, 20/5. ఈ రెండింటికి మధ్యలో ఉన్నటువంటి అంకెలు రాయండి. 15/5 తర్వాత 20/5 లోపు 4 రేషనల్ నెంబర్స్, 4 రేషనల్ నెంబర్స్ between 3, 4 = 15/5 తర్వాత రాసుకోండి. 16/5, 17/5, 18/5, 19/5. ఇవన్నీ కూడా 3కి 4కి మధ్యలో ఉంటాయి. మీకు డౌట్ అవుతే వీటినన్నింటినీ భాగాహారం చేసి చూసుకోండి. 3 పాయింట్ మీద వస్తాయి అన్నమాట. 3 పాయింట్ మీద వస్తాయి, 4 లోపు ఉంటాయి. ఇంకొక లెక్క చెప్తాను, ఇది అయిన తర్వాత మీకు హోంవర్క్ ఇస్తాను. Put 7 rational numbers. Put 7 rational numbers between 2 and 3.
2కి 3కి మధ్యలో 7 రేషనల్ నెంబర్స్ని ఉంచండి. రేషనల్ నెంబర్స్ అంటే తెలుగులో అకర్ణీయ సంఖ్యలు అంటారు. ఇర్రేషనల్ నెంబర్స్ అంటే కర్ణీయ సంఖ్యలు అంటారు. 7 + 1 = 8. మీరు ఏం లేదు, ఒక 4-5 లెక్కలు చేస్తే మీకు మోడల్ తెలిసిపోతుంది. ఒక్క లెక్క చేస్తే తెలియదు, ఒకసారి చేస్తే అసలు తెలియదు. ఎప్పుడూ కూడా ఎక్కువ సార్లు చేయాలి, ఎక్కువ మోడల్స్ చేయాలి. 2 3 2 2 × 8/8, 3 × 8/8, 16/8, 24/8. Therefore 7 rational numbers is equal to 16/8 తర్వాత మొదలు పెట్టండి. 17/8, 18/8, 19/8, 20/8, 21/8, 22/8, 23/8. 24 వచ్చేసింది కదా. 1 2 3 4 5 6 7. ఓకే, వీటన్నిటిని భాగించి వస్తే మీకు వాల్యూస్ 2కి 3కి మధ్యలో ఉంటాయి. ఉదాహరణ కూడా చూపిస్తాను. 21/8 చూపిస్తాను. 21ని 8 పెట్టి భాగించండి. 8 2 16, 5 చుక్క 0, 8 6 48, 2 0, 8 2 16, 4 0, 8 5 40. 2.625 అన్నది 2కి 3కి మధ్యలో ఉంటుంది. ఒక నెంబర్కి ఇంకొక నెంబర్కి మధ్యలో కొన్ని వేల కోట్ల రేషనల్ నెంబర్స్ రాయొచ్చు. వీ కెన్ రైట్ ఇన్ఫైనట్ రేషనల్ నెంబర్స్ బిట్వీన్ 2 హోల్ నెంబర్స్. 2 పూర్ణ సంఖ్యల మధ్యలో కొన్ని వేల కోట్ల ఇన్ఫైనట్ అనంతం రేషనల్ నెంబర్స్ రాయొచ్చు. 2.625, 2.6251, 2.31437 అలాగే ఎన్నో రాయొచ్చు. ఓకే, ఏదైనా సరే నేర్చుకున్నప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది. దయచేసి ఓపికగా నేర్చుకోండి. మీకు నేర్చుకోవడం వల్ల మీ పిల్లలకు చెప్పడానికి వీలవుతుంది. ఏ వ్యవస్థ అయినా సరే, ఎవరికైనా సరే పూర్తిగా నేర్చుకుంటేనే, చదువు కానీ, డ్రైవింగ్ కానీ, వంట కానీ, టైలరింగ్ కానీ ఏదైనా సరే ఆ వృత్తి పూర్తిగా సవ్యంగా నేర్చుకుంటేనే మనకు ఉపయోగం, 10 మందికి మన వల్ల ఉపయోగం. ఓకే, హోంవర్క్ ఇవ్వడం మర్చిపోయాను, హోంవర్క్ ఇస్తాను. Three rational numbers between 4 and 5. 4కి 5కి మధ్యలో 3 రేషనల్ నెంబర్స్ ఉంచండి. మీరు ట్రై చేసి ఫోటోలు పెట్టండి. మిగిలిన వాళ్ళు పెట్టేశారు కదా, అదే చూసి ఆన్సర్ పెట్టేశారు అనుకుంటారేమో, అట్లా అనుకోవద్దు. అట్లా నేను అనుకోను. మీరు ప్రయత్నం చేయండి. అవన్నీ పక్కన పెట్టండి, మీరు ప్రయత్నం చేసి ఫోటో పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్.